హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈరోజు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవేంటివి అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మహారాజా మెక్ చికెన్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, దాంతోపాటు ఒక డ్రింక్ అయితే ఆర్డర్ చేశాను. ఇవి అంతా కాంబోలో వచ్చాయి ఫ్రెండ్స్. దానివల్ల కొన్ని ఫ్రీ ఐటమ్స్ అయితే మనకు వచ్చాయి. అదైతే పిజ్జా మెక్ పఫ్ అంట. నెక్స్ట్ ఫ్రీ డ్రింక్. నేను ఈరోజు ఒక మిస్టేక్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ మిస్టేక్ ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను. ముందుగా అయితే బర్గర్ తింటున్నాను. చూసారా, చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇదైతే చాలా పెద్దగా ఉందండి. చాలా లేయర్స్ కూడా వేశారు. ఇందులో క్యాప్సికమ్, ఎర్రగడ్డలు, టమోటాలు అన్నీ వేశారు. దీనిపైన నేను కొంచెం కెచప్ అయితే వేసుకొని తింటున్నాను. ఇది పట్టుకోవడానికి అవ్వట్లేదండి, చాలా మెత్తగా ఉంది. ఒక బైట్ తిన్నాను, నోటికి సరిపోలేదు, ఎందుకంటే చాలా పెద్దగా ఉండడం వల్ల. చూసారా, పిసిపిస అయిపోయింది. టేస్ట్ కూడా బాగాలేదు. అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాను. ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చేసాయండి, అందుకని చాలానే తినేసాను. ఇంకా ఇవైతే వర్త్ అనిపించింది పెట్టిన అమౌంట్కి. నెక్స్ట్ చల్లగా కోక్ అయితే తాగేసి మన ఫ్రీ ఐటమ్ ఉంది కదా, వెజ్ పిజ్జా మెక్ పఫ్, అదైతే తింటున్నాను. ఇదైతే ఏం బాగాలేదండి. లోపలేదో మనం మసాలా కూర కదా చేసి, బఠానీల కూర దాంట్లో వేసి ఓవెన్లో పెట్టేసి ఇచ్చినట్టుంది. వరస్ట్ టేస్ట్ ఉంది. బర్గర్ బాగాలేదు, ఇది పఫ్ బాగాలేదు. మిస్టేక్ ఏంటంటే పైన పిక్స్ ఇస్తారు కదా ఫుడ్వి, అవి బాగుంటే వాటిల్లో ఏముంది ఏంటి అని చదవకుండా అయితే ఆర్డర్ పెట్టేస్తాను. మీరు అలా చేయకండి, ఎవరికి డబ్బులు అయితే ఊరికే రావు కదా, అందుకని అంతా చదివి బాగుంటే పెట్టుకోండి. నేనైతే స్ప్రైట్ ఇది 30 తిప్పలు పెట్టి తీస్తున్నాను. వీళ్ళైతే ప్యాకింగ్ అయితే బాగా చేశారు కానీ ఫుడ్ అయితే బాగా చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.